హలో అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. నేను తొలి ఏకాదశి రోజు ఏ విధంగా పూజ చేసుకున్నాను, ఎలా స్వామివారికి అష్టోత్తర నామాలు చదువుకున్నాను, అమ్మవారికి ఎలా పూజ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. అండ్ పిండి దీపాలు కూడా ఎలా పెట్టుకున్నాను అనేది ఈ వీడియో క్లియర్గా చెప్తాను. అండ్ ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మీ ఇంట్లో కూడా మీరు పండగ ఎలా జరుపుకున్నారు? మీకు అందరికీ ఇంట్లో పండగ బాగా జరిగినట్లయితే మీరు ఎలా జరుపుకున్నారో చెప్పండి. సో నా ఛానల్ని ఎవరైతే ముందుగా చూస్తున్నారో నా ఛానల్ని ముందుగా చూసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మొత్తం చూడండి, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లే నా వీడియోని షేర్ కూడా చేయండి. ఇంత ముందుకు కూడా నా వీడియో వెళ్తుంది, ఇంకొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది నాకు. సో నేను ఏ రకంగా పూజ చేసుకున్నాననేది ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాంశి ట్రెడిషనల్ వ్లాగ్స్. ముందుగా నేను సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటి ముందు అయితే ముగ్గులు వేసుకున్నాను. అలాగే తులసమ్మ దగ్గర కూడా ఇలా ముగ్గులు వేసుకున్నాను. తులసమ్మ దగ్గర కూడా ఇలా ఈరోజైతే శంకు చక్రాల ముగ్గులు అయితే వేసుకున్నాను. తర్వాత ఇంట్లో పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి ఫోటో పైన ఉంటే తీసి కింద పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నాను. పీఠం పైన ముందుగా పీఠాన్ని ఏర్పాటు చేసుకునే ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసుకున్నాను పసుపు రాసి. తర్వాత పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకొని పీఠం పైన ఒక మంచి క్లాత్ వేసుకొని పీఠం పైన తమలపాకులు వేసి 3 గుప్పిట్లతో బియ్యాన్ని పోసాను. ఆ పైన పటాన్ని ఏర్పాటు చేసుకున్నాను. స్వామివారికి ఇరుపక్కల కుంకుమ పసుపుని ఏర్పాటు చేసుకున్నాను. ఇరుపక్కన దీపాలను కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఈరోజు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత బాగుంటుందండి. ఇంకా స్వామివారికి పసుపు గణపతిని తయారు చేసుకొని పసుపు గణపతికి దీపం ధూపం నైవేద్యం చూపించి పంచోపచార పూజ చేసుకొని పసుపు గంధం అక్షింతలతో పూజ చేసుకున్నాను. పువ్వులతో దీపం ధూపం నైవేద్యం చూపించినాక మళ్ళీ నేను పిండి దీపాలను కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఈరోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు, విష్ణు స్వామివారికి మహావిష్ణువుకి పిండి దీపాలంటే చాలా ఇష్టము. కాబట్టి నేను పిండి దీపాలను అయితే ఏర్పాటు చేసుకున్నాను. మనకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఇన్ని అనేది లెక్కలేదు. 3, 5, 4, 5, 6, 7, 8, 9 ఇలా చేసుకోవచ్చు. ఇంకా పువ్వులైతే పచ్చ కలర్ పూలు అంటే పసుపు వర్ణంలో ఉన్న పూలతోటి స్వామివారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా తెల్లటి పుష్పాలతో కూడా స్వామివారికి చేసుకుంటే మంచిది. ఈరోజు స్వామివారికి ఇష్టమైన రంగు తెలుపు పసుపు కాబట్టి నేను ఈరోజు ఎల్లో కలర్ శారీ కట్టుకున్నాను. తర్వాత పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి అయితే నేను అభిషేకం చేసుకున్నాను. అయితే విష్ణు అవతారాలలో దశావతారాలలో రాముల వారిది కూడా ఒక అవతారమే కాబట్టి నేను రాముల వారి మూర్తి నా దగ్గర ఉంటే నేను రాముల వారికి మాత్రం పసుపు కుంకుమ గంధం తులసి జలంతో నేను అభిషేకం అయితే చేసుకున్నాను. తర్వాత మనము ఈ అభిషేకం చేస్తున్నంతసేపు కూడా అమ్మవారికి కూడా అభిషేకం చేయాలి. అంటే ఇప్పుడు మనము లక్ష్మీదేవత విష్ణుమూర్తికి అమ్మవారు లక్ష్మీదేవత కదండి. సో లక్ష్మీదేవతకి కూడా నేను అభిషేకం చేసుకున్నాను. రాములవారికి అయిపోయిన తర్వాత కింద నాకు లక్ష్మీ విగ్రహం ఉంది. లక్ష్మీ విగ్రహాన్ని కూడా నేను అభిషేకం చేసుకున్నాను. అయ్యవారికి చేసుకునేటప్పుడు అమ్మవారికి చేసుకునేటప్పుడు అయ్యవారిని స్మరిస్తూ చేసుకోవాలి. ఒక్కరికే సపరేట్గా చేసుకోవద్దు, ఇద్దరిని స్మరిస్తూ అభిషేకం చేసుకోవాలి. మనం అభిషేకం చేసుకున్న నీళ్లను ఎవరు తొక్కని చోట ప్రదేశంలో కూడా వేసుకోవాలి, లేదా పచ్చని చెట్టు కన్నా వేసుకోవాలి. తర్వాత అభిషేకం అయిన తర్వాత స్వామివారికి గంధం కుంకుమ పూలు సమర్పించి స్వామివారికి అయితే అష్టోత్తరం చదువుకుంటున్నాను. ఈరోజు నేను స్వామివారికి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటున్నాను. స్వామివారికి పసుపు పూలు ఇష్టం కాబట్టి నేను ఎక్కువగా పసుపు పూలు నాకు దొరికాయి. బయట ఎక్కడ కూడా మార్కెట్లో మల్లెపూలు అయితే నాకు కనిపించలేదు. పైగా రేపు ముందు అంటే ఈరోజు నిన్న
ఫ్లవర్స్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఫుల్ వర్షం, ఎక్కడ కూడా పూలు అనేవి తెల్లవి కనిపించలేదు. పసుపు వర్ణం పూలతో చేసుకున్నాను. ఇంకా తులసి దళాలతో కూడా నేను అష్టోత్తరం చదువుకున్నాను స్వామివారికి. ఇలా అష్టోత్తరం చదువుకునడం కంప్లీట్ అయిన తర్వాత మరి స్వామివారికి చేసుకున్న తర్వాత మరి అమ్మవారికి కూడా చేసుకోవాలి కదా. అమ్మవారికి కూడా స్వామివారికి ఎంత ప్రత్యేకత ఇస్తామో అంతే ప్రత్యేకంగా అమ్మవారిని కూడా చూడాలి. కాబట్టి నేను స్వామివారికి అష్టోత్తరం అయిన తర్వాత మళ్ళీ లక్ష్మీ అమ్మవారికి కూడా అష్టోత్తరం చదువుకున్నాను. లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరం చదువుకోవాలి అంటే మనము కుంకుమతో కూడా అర్చన చేసుకోవచ్చు, ఇంకా పువ్వులతో కూడా అర్చన చేసుకోవచ్చు. నేను ఈ రోజైతే లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలతో అర్చన చేసుకున్నాను. ఇంకా మనము స్వామివారికి పచ్చకర్పూరంతో కూడా చేసుకోవచ్చు అష్టోత్తరం, ఇంకా కాయిన్స్తో కూడా చేసుకోవచ్చు. అమ్మవారికి అయితే కుంకుమ పువ్వులతో చేసుకోవచ్చు. ఈ రోజైతే నేను అమ్మవారికి లక్ష్మీ గవ్వలు, గురువింద గింజలు, చిట్టి గాజులు, గోమతి చక్రాలు, ఇంకా కాయిన్స్, ఇంకా శ్రీఫలాలు, ఇలా మన దగ్గర ఉన్న మంగళకరమైన వస్తువులన్నిటితో అమ్మవారికి అయితే పూజ చేసుకోవాలి. నేను అలాగే చేసుకున్నాను. అమ్మవారికి కూడా చేసుకున్న తర్వాత ఇంకా నైవేద్యంగా కొబ్బరికాయనైతే కొట్టాను. ఇప్పుడు చూడండి, అమ్మవారికి అభిషేకం అయిన తర్వాత అమ్మవారిని కూడా ఒక ప్లేట్లో మళ్ళీ అమ్మవారికి గంధం, కుంకుమ, పసుపు, అక్షింతలు, పువ్వులతో అమ్మవారికి సమర్పించిన తర్వాత అమ్మవారికి కూడా మన దగ్గర ఉన్న మంగళకరమైన వస్తువులతో మనం అర్చన చేసుకోవాలి. ఈరోజు స్వామివారికి చేస్తే ఎంత విశిష్టమైన ఫలితం లభిస్తుందో అమ్మవారికి చేస్తే కూడా అంతే విశిష్టమైన ఫలితం లభిస్తుంది. ఇంకా స్వామివారికి ఈరోజు పిండి దీపాలు అనేవి వెలిగించాలి. పిండి దీపాలపైన నామాలు, గోవిందనామాలు పెట్టుకోవాలి. ఇలా పిండి దీపాలపైన గోవిందనామాలు పెట్టుకొని మన దగ్గర ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వేసుకొని పూజ చేసుకోవాలి. పూజ మొత్తం అమ్మవారి అర్చన కూడా కంప్లీట్ అయిపోయింది. అమ్మవారి అర్చన కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి అర్చన అయిపోయిన తర్వాత అయితే అమ్మవారికి కూడా నైవేద్యం సమర్పించాలి. ఇంకా మీ దగ్గర వీలు ఉంటే కనుక అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి. కుదిరితే కనుక అమ్మవారికి ఏదైనా వస్త్రాన్ని సమర్పించండి. మీ దగ్గర చీర ఉంటే చీర, లేదు అంటే బ్లౌజ్ పీసెస్ అయినా సరే అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించండి. అవి కూడా లేవు అనుకుంటే మాత్రం ఓన్లీ తాంబూలాన్ని, గాజులు, వక్క, పండ్లు ఇలా నైవేద్యం సమర్పిస్తే సరిపోతుందండి. అయితే అమ్మవారికి నేను అష్టోత్తరం ఎలా చేసుకున్నాను అనేది మా వారితోనే చేపించానండి. మా వారు ఇక్కడ అష్టోత్తరం చేస్తుంటే నేను పక్కన ఉండి అష్టోత్తర నామాలు అయితే చదివాను. అష్టోత్తర నామాలు చదువుతూ ఉంటే మా వారు అష్టోత్తరం చేస్తున్నారు. అమ్మవారికి అయితే పూజ చేస్తున్నారు. ఇలా 108 నామాలను కూడా నేను పక్కన ఉండి చదువుతుంటే మా వారైతే చేస్తున్నారు. అమ్మవారికి అష్టోత్తర నామం కూడా చేసుకున్న తర్వాత మేము నైవేద్యాలుగా అరటి పండ్లు, జామకాయలు అయితే పెట్టుకున్నామండి. ఇంకా కొబ్బరికాయను కూడా నైవేద్యంగా పెట్టాను. తర్వాత స్వామివారికి నైవేద్యాలన్నీ చూపించిన తర్వాత అంటే ఈరోజు స్వామివారికి ముఖ్యంగా పేలపిండి పెట్టుకోవాలి నైవేద్యంగా. చాలా విశిష్టమైన ఫలితాలు ఉంటాయి. మాకైతే పేలపిండి దొరకలేదండి. అందుకోసమని నేను జామ పండ్లు, ఇంకా బనానా, స్వామివారికి పాలు, ఇవి నైవేద్యం, కొబ్బరికాయ, ఇవి నైవేద్యంగా సమర్పించాను స్వామివారికి అయితే. తర్వాత స్వామివారికి ధూపం వేశాను. ఏది చేసినా నిర్మలమైన భక్తితో చేయండి.
తర్వాత స్వామివారికి హారతిని కూడా సమర్పించాను. ఈరోజు మా వారితోనే నేను పూజ మొత్తం చేపించానండి. నీరాజనము మా వారు ఇలా చేస్తున్నారు. ఇంకా పీఠాన్ని అయితే మా పూజ గదిలోనే ఏర్పాటు చేసుకున్నాను. తర్వాత నేను కూడా స్వామివారికి నీరాజనం సమర్పిస్తాను అంటే సరే అని చెప్పేశారు